ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడైనా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, చూడగానే వెంటనే నన్ను తాకు, తప్పకుండా నీ జీవితంలో కని విని ఎరగనటువంటి ఆనందాన్ని, అంతులేని ఆనందాన్ని నువ్వు పొందబోతున్నావు. నాపై నమ్మకం ఉంటే శ్రద్ధగా విని ఆలకించు అని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలను తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సందేశం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే తప్పకుండా ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి 100% పరిష్కార మార్గం లభించిందండి. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే, అంటే నా జీవితంలో నేను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నటువంటి సమయంలో నేను గురువుగారికి ఫోన్ చేశానండి. నా సమస్యలన్నీ చెప్పుకున్నాను. నాకు కొన్ని పూజలు పరిహారాల రూపంలో నా సమస్యకు పరిష్కార మార్గం నాకు తెలిపారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకు జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8466923012. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికైనా సరే మీకు ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చెప్పబడుతుందండి. మీ ముఖము, ఫోటో కానీ, చేయి కానీ, పేరు కానీ, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడల మధ్య తగాదాలు, కుటుంబ కలహాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్య ఉన్నా మీకు పరిష్కారం చూపించబడతారండి. పూజలు పరిహారాల రూపంలో చెప్తారు. నమ్మకం ఉంటే ఫోన్ చేయండి, మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి? తప్పకుండా చూడగానే ఈ సందేశాన్ని వినే ముందు నన్ను తాకి ఈ సందేశాన్ని జాగ్రత్తగా విని ఆలకించు. అంతులేని ఆనందాన్ని, పట్టరానంత సంతోషాన్ని నువ్వు పొందబోతున్నావని ఈ సాయి తప్పకుండా నీకు తెలియపరుస్తున్నాడు. మరి నేను ఇలా ఎందుకు చెప్తున్నాను ప్రశ్నించకుండా నీ ముందుకు వచ్చినటువంటి ఈ సందేశాన్ని నువ్వు తప్పకుండా ఈ క్షణంలోనే మంచి మాటల ద్వారా ఒక మంచి శుభవార్తను దాగి ఉంది, దాన్ని నువ్వు తెలుసుకో. నీపై నాకు కొద్దిపాటి కోపంగా ఉంది. ఎందుకో తెలుసా? నీకు ఈ మధ్య బాగా కోపం ఎక్కువైంది కదూ. ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు. ఇంట్లోని వారు నీ ప్రవర్తన ఎంతగా బాధపడుతున్నారో ఎప్పుడైనా ఒక్కసారైనా కానీ నువ్వు ఆలోచించావా? నీకు ఎన్ని పనులైనా ఉండవచ్చు కదమ్మా, ఎన్ని సమస్యలైనా, చిరాకులైనా, ఇవన్నీ ఎన్నైనా ఉండొచ్చు. కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కాసేపైనా కుటుంబంతో సరదాగా గడిపితే నువ్వు చేసినటువంటి కష్టం అంతా కూడా మాయమైపోతుంది కదా. అంతేకాని నీకు బయట ఉన్నటువంటి లేనిపోనటువంటి టెన్షన్లు నువ్వు ఇంట్లో ప్రదర్శించవద్దు. దానివల్ల నీకే ఎక్కువ నష్టం కలుగుతుంది. నీ మనసుకు ప్రశాంతత ఎక్కడ దొరకదు. ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి, పోరాడుతున్నటువంటి సమస్యలలోనే నువ్వు మార్పును చూస్తావు. చూసేలా నేను చేస్తాను. నిజమే, నేను ఒప్పుకుంటాను. నువ్వు ఎన్నో సమస్యలతోనూ బాధపడిపోతూ ఉన్నావని నేను ఒప్పుకుంటాను. కానీ ఆ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుందని నువ్వు ఒక్కసారైనా మనస్ఫూర్తిగా నన్ను నమ్మితే చాలు. ఎప్పుడు కూడా ఇలానే చెప్తూ ఉంటారు బాబా, నా సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం నాకు లభించక నేను బాధపడుతున్నటువంటి క్షణాలను మీరు చూస్తున్నారు. అయినప్పటికీ ఇలా మీరు మౌనంగా ఉండిపోతున్నారే తప్ప నేను నలిగిపోతున్నటువంటి నా బాధలకు, నా కన్నీళ్లకు, నా కష్టాలకు ఒక సలహాను కానీ, ఒక పరిష్కార మార్గాన్ని కానీ మాకు మీరు ఇవ్వలేకపోతున్నారు. ఎన్నో సమస్యలతో నలిగిపోతూ ఉన్నాను. వాటిని మీరు ఎవరికి చెప్పుకోలేక ఎంతగా సతమతం అవుతున్నారో నేను అర్థం చేసుకుంటున్నానమ్మా. దాని గురించి నువ్వు ఇంట్లో వారితో కూడా సఖ్యతగా లేకపోతే నీకే నష్టం జరుగుతుందని చెప్తున్నాను. మరలా మీ మధ్యలో మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. అందుకే నా మాట విను. నా భయమంతా అందువల్ల. నువ్వు మరొక సమస్యలో కూరుకుపోతే మరలా ఆ సమస్య నుండి బయటపడలేవు. కాబట్టే నీ మీద నాకు కొంచెం అప్పుడప్పుడు చిరుకోపంగా ఉంటుంది. అంత మాత్రాన నేను నీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపించానని నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు? అది కేవలం నీ భ్రమ మాత్రమే అవుతుంది. నువ్వు చేసుకున్నటువంటి సమస్యల వలన, అంటే నువ్వు కావాలనే కొన్ని సమస్యలను కొని మరీ తెచ్చుకున్నట్లు ఉంటుంది. అతి కోపం ఎప్పటికీ పనికిరాదు. ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకుంటే కనుక నీ సమస్యల్లో కూరుకుపోయినటువంటి బాధలు అన్నీ కూడా నువ్వు వాటి నుంచి బయటపడగలవు. అప్పుడప్పుడు నాకు నీ మీద కోపంగా ఉంటుంది. విభేదాలు రావడం వలన మీ బంధాలను మీరు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలాగ జరిగితే ఇక నువ్వు సాగిస్తున్నటువంటి ఈ జీవన పోరాటానికి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అసలు అర్థం లేకుండా పోతుందా?
పోతుంది కదా. ఈ బాబాకు ఉన్నటువంటి అతిపెద్ద బాధ అదే. నీ వంతుగా కుటుంబ క్షేమం కోసం నువ్వు ఆలోచిస్తున్నావని, అలాగే నీ ఆలోచన వారికి కూడా తెలియపరచాలి కదా. అప్పుడే వారు నిన్ను అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నీవు బయట ఎంత శ్రమిస్తున్నావో, నువ్వు వారి కోసం ఎంత కష్టపడుతున్నావో వారికి తప్పకుండా తెలియాలి. తెలిసినప్పుడే నీ మీద గౌరవం ఏర్పడుతుంది. అలాగే నిన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు కూడాను. కాబట్టే నువ్వు వారిపై ఇవేమీ కూడా చెప్పుకోకుండా కేవలం కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ వారిని చిరాకు పడుతూ ఉంటే కనుక వారికి మాత్రం నీ మీద ఎందుకు ప్రేమ, అలాగే ఆప్యాయత ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండేటువంటి నీ భార్య సైతం మీ కోసం, మీ శ్రేయస్సు కోసం ఎప్పుడూ ఆరాట పడుతూ ఉంటుంది కదా. ఆమె కూడా నిన్ను నమ్ముకొని ఉంటుంది కదా. నీకు ఎంతో ధైర్యాన్ని, ప్రేమను పంచుతుంది. కాబట్టి ముందు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ఆమెకు తెలియపరచు. మీరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్యను మరొకరు పంచుకుంటూ వచ్చిన సమస్యకు పరిష్కారం నువ్వు తెలుసుకోవాలి తప్ప ఇలా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోగా ప్రతిరోజు కోపతాపాలతోనో రోజులు గడుపుతూ ఉంటే ఎలా చెప్పండి. ఇలా అయితే మీలో పూర్తిగా ప్రేమ అనేది అంతమైపోతుంది, లేకుండా పోతుంది. అయినా అది అసలు మంచి పద్ధతి కూడా కాదు. నీ అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి కదా. నా మాటపై విశ్వాసం ఉంచు. నువ్వేమీ తప్పు పని చేయట్లేదు, నాకు తెలుసు. అలాగే నువ్వు చేస్తున్నావని కూడా నేను అనడం లేదులే. అనవసరంగా నీకు ఉన్నటువంటి ఆనందాన్ని కానీ, కొన్ని ఆనందాన్ని కలిగని వాటి కోసం ఎక్కువ విలువనిస్తున్నావు అని అంటున్నాను. అంతే తప్ప నిన్ను నమ్మి నీ కోసం, నీ మంచి కోరే నీ కుటుంబం కోసం నువ్వు కాస్తైనా ఆలోచించాలి కదా. సమయాన్ని కేటాయించు. ఎందుకంటే కాలం వెంటనే జరిగిపోతూ వస్తుంది. తర్వాత ఎవరినైనా సరే కుటుంబంలో ఒకరిని కోల్పోయినా లేదా వారు దూరమైన తర్వాత అయ్యో వారితో కాసేపైనా ఇలా గడిపి ఉంటే ఎంత బాగుండేది, వారితో కాసేపైనా ప్రేమగా మాట్లాడుకుంటూ నాకుంటున్నటువంటి బాధంతా వారికి చెప్పుకొని ఉంటే ఎంత బాగుండేదని నువ్వు అనుకుంటే మాత్రం ఏం లాభం. అవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం కన్నా ఈ కొద్దిపాటి జీవితంలో సంతోషంగా ఉండడం చాలా మంచిది కదా. కాబట్టే నేను చెప్పినటువంటి పనిని వెంటనే అమలుపరచు. ముందు కుటుంబంతో సఖ్యతగా ఉండడం అలవాటు చేసుకో. నువ్వు ఎంతగా ఆందోళన చెందినా, ఎక్కువగా ఆలోచించినా ఏది కూడా నువ్వు రావాలనుకుంటున్నప్పుడు రాదు. కేవలం అది ఎప్పుడైతే రాసిపెట్టి ఉంటుందో ఆ సమయానికే నీకు నీ వద్దకు వస్తుంది. అంతవరకు నువ్వు ఎన్ని చిరాకులు పడినా, ఎంత సమస్యల్లో నలిగిపోతున్నా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీ వరకు రాదు, రావాలనే ఉంటుంది. అలాగే భగవంతుడు నీకు ఇవ్వాలనే అనుకుంటాడు, కానీ దానికంటూ తగినటువంటి సమయం అనేది కేటాయించి ఉంటాడు ఆ భగవంతుడు. అదే సమయానికి అది నిన్ను చేరుకుంటుంది. ఆ లోపు నీకు ఎన్ని పాఠాలను నువ్వు నేర్పిస్తుంది. అలా నువ్వు అన్ని రోజులు చేసినటువంటి కష్టం అంతా కూడా వృధా అయిపోయిందనే భావన నీ మదిలోకి అసలు ఎప్పుడూ రానివద్దు. నువ్వు చేసినటువంటి కష్టం ఎప్పుడు కూడా వృధాగా పోనివను. నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం వినియోగించావుగా, అది తప్పకుండా నీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడే తీరుతుందిలే. ఇది మాత్రం నిజం. నీ పనిలో నువ్వు ఎంత గొప్ప మార్పును చూస్తావు, అది కూడా ఈ రోజు నుండే నీకు ఒక మంచి మార్పు తప్పకుండా కనిపిస్తుంది. కనిపించేలా నేను చేస్తాను. నీకోసం గొప్ప గొప్ప అవకాశాలనైతే సృష్టిస్తాను. ఊహించినటువంటి మంచి ఆశీర్వాదం నీకు లభించబోతుంది. అంతులేని ఆనందాన్ని, పట్టరానంత సంతోషాన్ని నువ్వు పొందబోతున్నావు. కొన్ని అకస్మాత్తుగా జరిగేటువంటి సంఘటనలతో నీ మనసు కూడా కుదుట పడబోతుంది. నీకు ఉన్నటువంటి చిరాకు, కోపం అంతా కూడా ఎగిరిపోతుంది. నేను నీకు హామీ ఇస్తున్నాను. ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు కదూ. నేను అనుకుంటున్నాను, ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉంటూ వారితో సంతోషంగా, ప్రశాంతంగా గడుపుతావని నాకు మాటిస్తావు కదూ. మంచి శుభవార్తను వినేటువంటి అదృష్టాన్ని నీకు, నీ కుటుంబానికి కల్పించబోతున్నాను. అలాగే నిన్ను హెచ్చరిస్తూ చెప్పినటువంటి మాటలు అని అనుకోవద్దు. నీపై ప్రేమ, ఆప్యాయత, అలాగే నీపై గౌరవంతో ఈ మాటలన్నీ చెప్పాను.
ఈ బాబా మాటలను అర్థం చేసుకొని నీ కుటుంబంలో లేనిపోని కలతలకు నువ్వు కారణంగా మారకూడదని నేను నీకు చెప్పినటువంటి ఈ మాటలు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను. అలాగే నేను నీ నుండి కోరుకున్నది ఇదే. నాకు కావాల్సింది కూడా మీ ఇంట్లో వారితో సంతోషంగా నువ్వు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించి ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాలు పంచుకుంటూ అందరూ సంతోషంగా గడపాలి, మనశ్శాంతిని పొందాలి నేను నిన్ను అడుగుతుంది. అది మాత్రమే. మీరందరూ కలిసి ఆనందంగా ఉంటేనే కదా నేను కూడా ఆనందంగా మిమ్మల్ని చూస్తూ ఉంటాను. మిమ్మల్ని చూసి మురిసిపోయేది, మనశ్శాంతిని పొందేది. ఎవరో ఒకరు ఇస్తే కాదు, మీకు మీరుగా మనశ్శాంతిని పొందాలి. అది కూడా మీలోనే నిండి ఉంటుంది, మీలోనే దాగి ఉంటుంది. అదే మీరు తెలుసుకొని తప్పకుండా పాటించాలి. మీరు చేసేటువంటి పనుల్లోనే గొప్ప మనశ్శాంతి దాగి ఉంటుంది. డబ్బు, బంగారం, ఇలా హోదా ఇన్ని ఉంటే మాత్రం ఏం లాభం? మనిషికి ప్రశాంతత లేనటువంటి ఈ జీవితం నిజంగా వ్యర్థమే. సంతోషంగా నీ కుటుంబంతో గడపాలని మరొకసారి ఈ సాయి నీ నుండి కోరుకుంటూ నీకు ఆశీర్వాదాన్ని తెలియపరుస్తున్నాడు. ఈ సందేశం తప్పకుండా ఎవరైనా కానీ అంటే వాళ్ళ మనసుకు తాకితే కనుక మీకు నిజంగా అర్థమవుతుంది. కొంతమంది లేనిపోని చికాకులు, కోపాలు, బయటకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో వారిని ఏ విషయం గురించి చెప్పకుండా ఆ కోపతాపాలన్నీ కూడా ఇంట్లో వారిపై చూపిస్తూ వారిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఏదైనా కానీ ఎవరికి చెప్పుకోలేనంత సమస్య వచ్చినా సరే బయట ఎవరినో నమ్మే కంటే కూడా ఇంట్లో వారితో మీకున్నటువంటి సమస్యల గురించి వివరిస్తే వారికి తగినటువంటి పరిష్కారం మీకు ఏదో ఒకటి మీకైతే తప్పకుండా చెప్తారు. ఏదైనా కానీ ఈ బాబాపై పూర్తి నమ్మకాన్ని నువ్వు ఉంచుకొని ఎప్పుడు కూడా ఈ బాబాని ఒక అదృష్ట దైవంగా భావించు. నేను చెప్పినటువంటి ఈ సందేశాలన్నీ కూడా నువ్వు శ్రద్ధగా ఆలకిస్తే నాకు అంతే చాలు. ఇక నేను చెప్పేది వినకుండా ఎప్పుడు అశ్రద్ధతో నువ్వు ఉంటావు, నేను నాకు తెలుసు. ఇది నీకోసం ఇస్తున్నటువంటి అవకాశం. అలాగే ఈ రోజున నీకోసం వచ్చినటువంటి శుభవార్త తప్పకుండా వినను అని అంటున్నావు కదూ, తప్పకుండా వినే తీరాలి. ఎందుకంటే ఇది నీకోసమే నేను తీసుకొని వచ్చాను కాబట్టి. ఏదైనా కానీ నీకోసమే ఈ బాబా చేస్తున్నటువంటి ఆరాటం. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అవ్వచ్చు, లేదంటే ఎలాంటి బాధనైనా కానీ వాటి నుంచి కొంచెం ఉపశాంతిని అంటే మనశ్శాంతిని పొందేందుకు, నీ మనసుకు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఇదొక గొప్ప మార్గంలాగా బాబాగారు మనకు కొన్ని సందేశాలను ఇస్తూ ఉంటారు. ఒక అద్భుత అవకాశం లాగా మనం భావిస్తూ ప్రతిరోజు కూడా మనకు మనమే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఇక ఆయన తోడుంటారా, ఎప్పుడు కూడా మనకు నీడలాగానే ఉంటుంది. నేను చెప్పేటువంటి మాటలను శ్రద్ధగా ఆలకిస్తే ఇదిగో ఇలా చూడు, ఏమిటి నిన్ను నా బిడ్డ అని అనకుండా ఇలా చూడు అని అంటున్నానని మీరు అనుకుంటారేమో. నిన్ను అసలు ఏమని పిలవాలి? బిడ్డ అని అందామంటే నిజంగా నువ్వు నా బిడ్డవైతే ఎప్పటికీ ఇలా ఉండవు. నీ మీద నాకు ఎంతో ఆగ్రహం కూడా వస్తుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీకెన్నోసార్లు చెప్పాను, ప్రేమతో కూడా చెప్పాను, అలాగే నచ్చ చెప్పాను. అయినా కూడా నీలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదమ్మా. అందుకనే నేను నిన్ను నా బిడ్డ అని అనుకోవాలంటే నీలో మార్పు రావాల్సిందే. ఎందుకు ఇంత విపరీతమైనటువంటి ప్రవర్తన పెంచుకుంటూ ఉన్నావు? ఎందుకని నీ కుటుంబం మీద నీకు అంత పిచ్చి కోపం వస్తుంది చెప్పు? నీవు ఎంత కోపాన్ని ప్రదర్శించినా కూడా వారు మాత్రం చాలా ఓర్పు పట్టి నీలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు వారిని చేత కాని వాళ్ళలాగా చూస్తూ ఇలా నీ ప్రతాపం అంతా కూడా వారిపై చూపిస్తూ ఉన్నావు. చేసిందంతా కూడా నీవే చేసి నీ తప్పును నువ్వు ఒప్పుకోకుండా నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వారి ముందు నీ గాంభీర్యం ప్రదర్శిస్తూ వారిని ఎప్పుడు బాధ పెట్టాలని అనగదొక్కాలని చూస్తున్నావు. కేవలం నీ కోపం వల్ల నీ మీద ఉన్నటువంటి విలువ అంతా కూడా పోగొట్టుకుంటున్నావు. వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా? వారికి జ్ఞానం ఉంది కాబట్టి. ఇంటి గుట్టు బయటకు వెళ్ళకూడదు, ఇంట్లో ఏం జరిగినా కూడా బయటకు తెలియకూడదు అని వారికి ఉన్నటువంటి సిద్ధాంతం. నువ్వు ఎలాంటి వాడివి అంటే నీవు అవునన్నది కాదంటే అది చెడ్డదైనా సరే నువ్వు పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తూ ఉంటావు. ఇన్ని రోజులు కూడా నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారు మాత్రం నిన్ను చూసి ఎప్పుడు కూడా అంటే అంటి పెట్టుకునే ఉన్నారు. ఏదో ఒక విధంగా నీ ప్రేమను సంపాదించాలి, పొందాలని ఎప్పుడు కూడా నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినప్పటికీ నీకు మాత్రం
కళ్ళు బైర్లు కమ్మి పొగరు ఆకాశాన్ని అంటుకుంటుంది. ఏం చేశావని అసలు నీకంత పొగరు? ఎందుకని నీవు వారిని ఆ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నావు చెప్పు? నీ బాబా నీతో ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడని నువ్వేమీ బాధపడకు. నీ మీద నాకు కోపం అసలు లేదు. నువ్వు కోపం నా మీద పెంచుకుంటావేమో. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏ రోజైతే వారికి నీ మీద విరక్తి కలుగుతుందో ఆ రోజు నీ నుండి ఇంకా ఒంటరి అయిపోతావు. వారి నుండి ఇప్పటికే నీవు నీ కుటుంబంతో ఉన్నా కూడా నువ్వు ఒంటరిగానే మిగిలిపోయావు. ఎందుకంటే నీ ప్రవర్తన అలాంటిది. నీవు ఎందుకనో వారితో మాత్రం ఎక్కువ కోపాన్ని పెంచుకుంటూ ఉన్నావు చెప్పు? అసలు ఎందుకు వారితో కలిసి జీవించి ఉంటున్నావు అనేది వారికి కూడా అర్థం కావడం లేదు. నీ కుటుంబంలో వారిని బాధ పెడుతూ నీవు ఏ మూట కట్టుకుంటావు? ఒక్క పాపాన్ని తప్ప. ఇలా చూడు, నిన్ను హెచ్చరిస్తున్నాను, అది కూడా ప్రేమతో. నువ్వు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే నీవు మాత్రం ప్రమాదంలో పడతావు. నీవు బయట అందరి దగ్గర ఎంతో మర్యాదస్తుడిగా, ఎంతో మంచివాడిగా నటిస్తూ ఏమీ తెలియని వాడిలా చక్కగా ఉంటావు. నీ నటన నీ కుటుంబానికి తెలుసు. ఆ తర్వాత నీ స్థాయికి తప్పకుండా నీకు తెలుసు. నీ స్థాయికి తెలియదు ఏది అని అనుకుంటున్నావు చెప్పు? నాకు తెలియనిదంటూ ఏదైనా ఉంటుందా? నువ్వు చేసేటువంటి ప్రతి పని నేను చూస్తూనే ఉంటాను. నువ్వు ప్రవర్తించేటువంటి తీరంతా కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. అలాగే నీ గురించి తెలిసినప్పుడు నీ కుటుంబం గురించి కూడా నాకు తెలుస్తుంది కదా. వారు నీ గురించి ఏ విధంగా అయితే అనుకుంటున్నారో అదంతా కూడా నీకంతా తెలుసు. నిజం చెప్పాలి అంటే కనుక నీ కుటుంబం తప్ప ఇంకా ఎవ్వరు కూడా నిన్ను అంతగా ప్రేమించరు. అటువంటి వారిని వదిలిపెట్టుకుంటున్నావంటే నీ అంత దురదృష్టవంతుడు ఏ జన్మలో కూడా ఎక్కడా కూడా పుట్టలేదని నేను అనుకుంటాను. చాలా ఆగ్రహం వస్తుంది నాకు నీపై. ఏంటి బాబా, నాకు శుభవార్త చెప్తాను, అంతులేని ఆనందాన్ని ఇస్తాను అని చెప్పి ఇలా కోపడుతున్నారని మీరు అడగవచ్చు. మీకు ఇవన్నీ చెప్తేనే కదా తర్వాత వచ్చేటువంటి ఆనందం ఏమిటి అనేది మీకు చాలా అంటే చాలా అవగతమవుతుంది. ఏ తప్పు చేయలేదు అని మాత్రం అనొద్దు. నువ్వు చేసేటివన్నీ నాకు తెలుసు. అందుకే ఈ విధమైనటువంటి కఠినమైన మాటలు నేను మాట్లాడాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఒక్కటే చెప్తాను, నిన్ను హెచ్చరిస్తున్నాను. కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలోపు నీవు మారావా లేక నీకు అంతా కూడా మంచి జరుగుతుంది, లేదంటే నీ కుటుంబం నీకు దూరం అయిపోతుంది. వారు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా బ్రతుకుతారు. ఎందుకంటే వారందరూ కూడా కలిసే ఉన్నారు, కలిసికట్టుగా జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి నీవు ఒక్కడివి మాత్రమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. అలాంటి ప్రవర్తన కలిగిన వారికి ఎవరికైనా సరే ఒంటరితనం తప్పదు. నీవు అందరిలో ఉన్నా సరే ఒంటరిగానే బ్రతుకుతున్నావు. చేసిందంతా కూడా నీవే. కానీ బాధపడేది మాత్రం వారు. ఎందుకు అలా చేస్తున్నావు చెప్పు? వారు ఏం చేశారని బాధిస్తున్నావు? నీవు పరిపూర్ణంగా మారేందుకు వారు నీకు చాలా సమయం కేటాయించారు. ఆ సమయం కనుక అయిపోయిందంటే కనుక వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. బాధ్యత నా మీద పెట్టారు. బాబా, అతను మనసు మారి మంచిగా అయ్యేలా చూడండి అని నాకు ప్రతిరోజు కూడా విన్నవించుకుంటూ ప్రార్థిస్తూ ఎన్నో రకాలైనటువంటి మాటలను నాకు చెప్తూ ఉన్నారు. నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాను, నీవు మాత్రం మారడం లేదు. ఇదే చివరిసారిగా నీకు చెప్పేటువంటి ఈ మాటలను అశ్రద్ధగా పెడచెవిన పెట్టావు అంటే ఆ తర్వాత తప్పకుండా నష్టాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది. ఇక మారుతావా లేదా అనేది నీ ఇష్టం. మారితే అదృష్టవంతుడివి, ఒకవేళ మారకపోతే నీ కర్మఫలాన్ని నీవు తప్పకుండా అనుభవిస్తావు. ఇది నీ కోసం నేను ఇస్తున్నటువంటి చివరి అవకాశం. నిజానికి నీ మనసంతా మంచిది, అలాగే అందరినీ మంచివారని నమ్మేస్తూ ఉంటావు. కానీ ఎవరైతే మంచివారని నువ్వు నమ్మావో వారే నిన్ను తప్పకుండా అంధకారంలోకి కూరుకుపోయేలా చేశారు. చివర చెడు వ్యసనాలకు కూడా నీకు బహుమతినిగా ఇచ్చారు. వారు మాత్రం శాశ్వతంగా నీ నుండి పక్కకు జారుకున్నారు. కానీ దాని ఫలితం ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు. అనవసరమైనటువంటి కొన్ని వ్యసనాల వలన ఎన్నో ఇబ్బందులు, ఎప్పుడు కూడా అన్ని ఇబ్బందుల పాలవుతూ అలాగే నీ ఆరోగ్యాన్ని సైతం నువ్వు ఎంతో పాడు చేసుకుంటున్నావు. కాబట్టి అనవసరమైనటువంటి కోపాన్ని కానీ నువ్వు తగ్గించుకుంటే నువ్వు చాలా అంటే చాలా అంతు పట్టలేనటువంటి ఆనందాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు. ఎంతో సంతోషంతో ఈ బాబా నీకు ఆ శుభవార్తలను తప్పకుండా తెలియపరుస్తాడు. వేచి ఉండు. కోపాన్ని తగ్గించుకో, తర్వాత వచ్చేటువంటి ఆనందాన్ని తప్పకుండా పొందుతావు అని చెప్పి బాబాగారు మనకు ఈరోజు
చాలా మంచి సందేశాన్ని తెలియపరిచారు కదండి. సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ఒక చిన్న ప్రయత్నాన్ని అయితే చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.